బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కొద్దిగా వాతావరణం జరుగుతూ ఉంది. ఈటల రాజేందర్ గారు కావచ్చు, ఇటు చూస్తే జగ్గారెడ్డి కావచ్చు, మాటలు చూస్తూ ఉంటాయి. ప్రధానంగా వాళ్ళ ఇష్యూ ఏదైనప్పటికీ కూడా ఒకళ్ళు సైకో అని, ఇంకొకళ్ళు బట్టలు ఉడదీసి కొడతామని, ఈ వ్యాఖ్యలను ఎలా చూస్తూ ఉన్నారు? అంటే ఒక రాజకీయ ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు కూడా ఇలా మాట్లాడడాన్ని ఇలా చూస్తూ ఉన్నారు. ఈ రాజకీయ నేనేమంటున్నానంటే, ఈ రాజకీయాల్లో ఈ భాష ఏదైతే వాడుతున్నారో కరెక్ట్ కాదండి. అది లాగులు కూడా ఇస్తా, తొండలు దొర్రిస్తా, పేగులు మెడకేసుకుంటా, లేకపోతే ఇంకేవో రకరకాల మాటలు. ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి కావచ్చు, మంత్రులు కావచ్చు, అటు జగ్గా లాంటి వాళ్ళు కావచ్చు, ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకేనా ఎక్కడైనా సరే, బండి సంజయ్ కానీ మిగతా వాళ్ళు కానీ, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్య విధానంలో మనకు ఒక పార్లమెంటరీ భాష ఉన్నది. ఆ భాషను మాట్లాడకుండా ఎదుటి వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా, పరిపాలకునికి విలువ లేకుండా చేసే విధంగా, అలాగే ఆ పదవికి విలువ లేకుండా చేసే విధంగా మాట్లాడడం అనేది ఎట్టి పరిస్థితుల్లో మనం సహించదు. అది ఏ పార్టీ మాట్లాడినా, ఏ వ్యక్తి మాట్లాడినా అది కరెక్ట్ కాదు. అందుకే ఇవాళ చాలా స్పష్టంగా సోషల్ మీడియా కూడా ఈ హద్దులు దాటి మాట్లాడుతున్నారు కొంతమంది. ఎవరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. అది తప్పు, అది కూడా తప్పే. ఎందుకంటే ఇష్టమైనట్టుగా మాట్లాడడానికి నీకు హక్కు ఎక్కడిది? ఎదుటి వాడిని కించపరిచే హక్కు నీకు ఎక్కడిది? కాకపోతే విధానం మీద మాట్లాడు, విధానం మీద విమర్శ చేయి, సద్విమర్శ చేయి, విధానాల్లో తప్పులు బయటపెట్టు. అంతేగాని వ్యక్తిని బదనాం చేయడము, లేకపోతే ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయడము, వాళ్ళ ప్రభుత్వాన్ని కంప్లీట్గా దూషించడము, లేదంటే ఆ ప్రభుత్వం కంప్లీట్గా ఫెయిల్ అయిందని చెప్పడము కరెక్ట్ కాదు. కావాలని అంటే అది ఆపాదించడం కరెక్ట్ కాదు. కొన్ని ఫెయిల్యూర్స్ మాట్లాడారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాట్లాడినాం, రేవంత్ రెడ్డి గారు పొట్ట ఇచ్చిన రూపాయి నా దగ్గర లేదని మాట, అది కరెక్ట్ కాదు, అది భరోసా ఇవ్వదని. అట్లాంటి మాటలు వాళ్ళు మాట్లాడినప్పుడు దాన్ని సద్విమర్శగా మనం మాట్లాడడం వేరు. కానీ అది రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఇక ఆయన మొత్తమే కంప్లీట్ అవినీతి పరుడు, లేకపోతే కంప్లీట్గా పరిపాలన ఫెయిల్ అయిపోయిండు, టోటల్ వేస్ట్ అనే మనం తప్పుడు వ్యాఖ్యానాలు చేయడం కరెక్ట్ కాదు. చాలా విషయాలలో ఆయన సక్సెస్ అయ్యిండు, కొన్ని విషయాలలో ఫెయిల్ అయ్యిండు. సో ఆ విషయాలలో ఫెయిల్ అయిన విషయాలలో ఆయన ఒప్పుకుంటున్నాడు, కొన్ని పాయింట్స్ ఆయనే లేవనెత్తున్నాడు. కాబట్టి అక్కడ మాట్లాడడం వేరు. కానీ కంప్లీట్గా అన్నిట్లలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయింది అనే విషయాన్ని నేను ఒప్పుకోను. ఆయన కొన్ని వీటిలో సక్సెస్ అయ్యింది. కాబట్టి భాష మాట్లాడే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా, ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్నా, మంత్రి హోదాలో ఉన్నా, ఎంపీ హోదాలో ఉన్నా, లేదంటే ఇంకో నాయకుడి హోదాలో ఉన్నా, ఈ భాష పార్లమెంటరీ భాష మాట్లాడండి, రాజ్యాంగబద్ధంగా ఉండాలి. వ్యక్తి హననాన్ని, వ్యక్తిత్వాన్ని, అట్లాగే కావాలని బదనాం చేయడాన్ని అవి మానుకుంటే మంచిది.